సో వెల్కమ్ బ్యాక్ టు గేరెట్ ఛానల్. మనం అందరం చూసే ఉంటాం కదా, టాటా టియాగో లాంచ్ అయినప్పుడు మొత్తం దాన్ని వాక్ అరౌండ్ అంతా చేసాము. సో ఈ రోజు మనం ఇక్కడికి వచ్చింది పెట్రోల్ ఇంకా సిఎన్జి నడపడానికి. సో ఇక్కడ మీకు ఏదైతే ఆరెంజ్ కలర్ లో కనబడుతుందో ఇది పెట్రోల్, అండ్ ఇక్కడ బ్లూ కలర్ లో కనబడుతుంది కదా ఇది ఒక సిఎన్జి వెహికల్ అన్నమాట. సో బేసిక్ డిఫరెన్స్ చెప్తా. పెట్రోల్లో మాత్రం మనకి పవర్ ఫిగర్స్ చూసుకుంటే నీకు 86 HP ఇంకా 130 Nm టార్క్. బేర్ బాక్స్కి వచ్చేస్తేనైతే 5 స్పీడ్ మాన్యువల్ అండ్ మనకి 5 స్పీడ్ AMT ట్రాన్స్మిషన్ అయితే వెహికల్ వస్తుంది. అండ్ మనకి సిఎన్జి చూస్తేనైతే దాని పవర్ ఫిగర్స్ మరీ చిన్నవి, 75 and 96. వెరీ లో పవర్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు సిఎన్జి కాబట్టి. అండ్ ఈ యొక్క వెహికల్లో నువ్వు డైరెక్ట్గా సిఎన్జిలో కూడా ఆన్ చేసే ఆప్షన్ కూడా మనకి ఈ కార్లో ఈ యొక్క టాటా వాళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా చూస్తేనైతే ఈ యొక్క వెహికల్స్లో రెండిట్లో కొన్ని కాంప్రమైజ్ అయితే జరిగినాయి. ఇక్కడ చూస్తేనైతే మనకి ఏదైతే పెట్రోల్ వెహికల్ ఉందో దీంట్లో మాత్రమే నీకు ఎక్స్క్లూజివ్గా మెటల్ అలాయ్స్ అయితే దొరుకుతాయి. ఆ ఒక్క కార్కి కానీ ఇవి కానీ నీకు ఓన్లీ మెటల్ క్యాప్స్ వీల్ క్యాప్స్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క వెహికల్కి నీకు పెట్రోల్ వెహికల్కి బూట్ స్పేస్ అనేది 242 లీటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆ ఒక వెహికల్కి అసలు వీళ్ళు ఎటువంటి మెన్షన్ చేయలేదు. మెయిన్గా నీకు ఒక మేజర్ డిఫరెన్స్ ఇంటీరియర్ డిజైన్లో కనబడుతుంది. ఏంటి అంటే అది ఇప్పుడు మనం ఈ డోర్ ఓపెన్ చేస్తే ఈ యొక్క విండో అప్ అండ్ డౌన్ స్విచెస్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం ఈవీలో చాలా ఎక్స్క్లూజివ్గా ప్రీమియంగా సిఆర్ఎల్ ఎక్స్ట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కానీ దాంట్లో కానీ తీసేసారు. నీకు మాత్రం అలాయ్స్ గిలాస్ కావాలంటే పెట్రోలే పట్టుకోవాలి. బూట్ స్పేస్ ఒక్కసారి మీకు దగ్గర నుండి చూపిస్తేటండి. ఇక్కడ కనబడుతుంది కదా ఈ ఏరియా, ఇదంతా మనకి బూట్ స్పేసే. ఇది పెట్రోల్ కాబట్టి మనకి ఈ మాత్రమైన స్పేస్ ఉంది. అదే ఒకవేళ నువ్వు సిఎన్జీని చూసినావు అనుకో, దాంట్లో ఆ మాత్రం ప్లేస్ కూడా ఉండదు. ఇదిగోండి, ఆల్రెడీ పెద్ద సూట్ కేసు అయితే వేసినట్టు ఉంటుంది కానీ కాదు, కింద నీకు ట్విన్ సిలిండర్ అయితే ఇస్తారన్నమాట వీళ్ళు. సో ఇక్కడ నీకు ఈ యొక్క సిఎన్జి సిలిండర్లు కనబడుతున్నాయి కదా, సో ట్విన్ సిలిండర్ టెక్నాలజీ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ హ్యూజ్ బిగ్ బల్కీ ట్యాంక్ ఇవ్వడం కంటే ఇట్లా ఇవ్వడం వల్ల స్పేస్ అనేది మనకి బాగానే సేవ్ అవుతుంది. అండ్ ఇంకోటి పెట్రోల్ వెహికల్లో మనకి 35 లీటర్స్ వరకు అయితే పెట్రోల్ కొట్టించుకోవచ్చు. అండ్ ఇదేదైతే ఉందో 60 లీటర్లు సిఎన్జి వరకు గ్యాస్ అయితే మనం నింపుకోవచ్చు. ఈ యొక్క వెహికల్స్ బాగా ఎఫిషియెంట్ వెహికల్స్ కదా, ఎక్కువ పవర్ లేదు కదా, మైలేజ్ వస్తుందా అంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళు చెప్పడం 25, 27 చెప్తున్నారు కానీ నేను బాగా ర్యాష్ అంటే కాదు, కొంచెం టెస్టింగ్ పర్పస్లో వాడాం కాబట్టి నాకు 11 నుంచి 13, 14 వరకే వచ్చింది. అది కూడా మన సిఎన్జి వెహికలే, ఎందుకంటే హై స్పీడ్స్ వెళ్ళా కాబట్టి. కాకపోతే స్లో అండ్ స్టడీగా 60-70 గా నువ్వు స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే నియర్లీ 16 and 17 అయితే మనకి బేర్ ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. కలర్స్ కూడా నీకు మల్టిపుల్ కలర్స్, కొత్త కలర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారన్నమాట. మెయిన్గా ఇది చూసామనుకో ప్యాంగాంగ్ అని పెట్టారన్నమాట. దీని పేరు ప్యాంగాంగ్ పల్స్. అండ్ దీని పేరు ఏదో ఉంది, డిఫరెంట్ పేరు, అది స్క్రీన్ మీద వేస్తాను నేను. సో వెహికల్ చూడడానికి కానీ నడపడానికి కానీ ఎట్లా ఉంటుంది, బ్రేకింగ్ ఎలా ఉంటుంది, 60 స్పీడ్లో ఆపితే ఎట్లా ఉంటుంది, 80లో ఆపితే ఎట్లా ఉంటుంది, 100 ఎట్లా ఆపితే ఎట్లా ఉంటుంది, యాక్సిలరేషన్ ఎలా ఉంది, ల్యాగ్ ఉందా లేదా, మరి గుంచుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ AMT చాలామందికి అలవాటు ఉండే ఉంటుంది, ఎంట్రీ లెవెల్ కార్స్లో మనకు వస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూస్తేనైతే నేను ఈ యొక్క వెహికల్స్ ఇప్పుడు నడపడానికి అయితే తీసుకోబోతున్నా. సో ఫస్ట్ మనము సిఎన్జి వెహికల్ ఉంది కదా, దాన్ని పెట్రోల్కి ఇంకా సిఎన్జికి షిఫ్ట్ చేసుకుంటే నడిపి దాని జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఓన్లీ ప్యూర్ పెట్రోల్ కూడా మనం నడిపైతే నేను బ్రేకింగ్ కానీ అవన్నీ ఏవైతే చెప్పినా ఇప్పుడు అవన్నీ మనకైతే కాసేపట్లో మీకు రివీల్ అయిపోతూ ఉంటాయి. సో ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మరి నాకు కావాల్సింది ఏంటంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మొత్తం చూసేసి ఎంజాయ్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే ఈ యొక్క కార్ నీకేం అనిపించింది, ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ మన మైనస్ పాయింట్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు టాటా టియాగోది ICNG మోడ్లో అయితే పెట్టాము. ఇక్కడ కనబడుతుంది కదా సిఎన్జి బటన్ ఆన్ ఉంది. సో వెహికల్ అయితే సిఎన్జిలో ఉంది. దీని నెంబర్స్ వచ్చేసి నీకు 75 అంటే 74.46 ఎంత ఉంది దీని HP, అండ్ 96 దీని యొక్క Nm టార్క్. అంటే ఈ రెండు నెంబర్స్ చాలా డ్రాస్టికల్లీ లో నెంబర్స్. సో దాని తగ్గట్టు మనకి ఏం ట్రైనింగ్ ఇచ్చుకోవాలంటే వెహికల్ అనేది నువ్వు ఎంత డిమాండ్ చేసినా పవర్ కానీ టార్క్ కానీ అది మాత్రం చాలా లీనియర్గా జనరేట్ చేసుకుంటూ ఒక నెంబర్ వరకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనము నీకు AMT ఏదైతే వీళ్ళు 5 స్పీడ్ AMT ట్రాన్స్మిషన్ ఇచ్చారో దానివల్ల యాక్చువల్గా చాలామంది నడిపే ఉంటారు. దాంట్లో ఏంటంటే మెయిన్గా నువ్వు సర్టెన్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తూ ఉంటావు కదా, జిగ్. సో బేసిక్గా AMT అనేది చాలా లో మెయింటెనెన్స్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పిలుస్తాం దాన్ని. సో ఆ మాత్రము ల్యాగ్ అనేది ఉంటుంది గేర్ షిఫ్టింగ్లో. అండ్ మెయిన్గా ఈ యొక్క కార్కి మనము ఇప్పుడైతే నేను 5 స్పీడ్ AMT తీసుకొచ్చిన కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కట్ తీయాలనుకుంటే నీకు ఇమీడియట్గా గేర్ డౌన్ చేయాలనుకున్నా కూడా వీలైతే ఈ యొక్క వెహికల్లో ప్యాడిల్ షిఫ్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని యూజ్ చేసుకుని మనం గేర్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట.
నీకు సిఎన్జికి పెట్రోల్కి ఒక మైన్యూట్ డిఫరెన్స్. నేను ప్రస్తుతం అయితే వెహికల్ ఆగేస్తుంది కదా, నేను సిఎన్జి ఆన్ చేసినప్పుడు మొత్తం కామ్ ప్రశాంతంగా ఉంటే నీకు లైట్గా వైబ్రేషన్ కొంచెమే, చాలా అంటే అసలు నీకు అది ఫరక్ కూడా పడదు. అండ్ నువ్వు ఎప్పుడైతే పెట్రోల్కి షిఫ్ట్ చేస్తావో అది కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఒకసారి సిఎన్జీలో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇప్పుడు నేను దీని యొక్క పవర్ ఇంకా టార్క్ అది ఎట్లా జనరేట్ చేస్తుంది, దాని తర్వాత దీన్ని మనము 100 స్పీడ్లో బ్రేకేజ్ చూస్తే అసలు ఎట్లా ఈ యొక్క బ్రేక్స్ అనేది మనకి యాక్షన్ తీసుకుంటున్నాయి అనేది ఈ యొక్క వీడియోలో చేస్తాం. ఇది ఒక మాన్యువల్ వెహికల్ లెక్కనే. సో మనం ఇప్పుడు డీలో పెట్టాం కదా, డీలో పెట్టి నేను కానీ హ్యాండ్ బ్రేక్ తీసేస్తాను అనుకో, వెహికల్ వెనకకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే దీనికి మనకి బేసిక్గా ఆటో హోల్డ్ లాంటివి ఏం లేవు కాబట్టి ఎప్పటికప్పుడు మీ యొక్క అటెన్షన్ బ్రేక్ లివర్ మీద అండ్ హ్యాండ్ బ్రేక్ మీద ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వెనక వెహికల్ ఏమైనా ఉందనుకో ఖచ్చితంగా ఇది హిట్ చేస్తుంది. సో మనము అది కొంచెం ప్రికాషనరీగా యాక్షన్ తీసుకుంటేనైతే మన వెహికల్ కూడా ఏం డ్యామేజ్ అవ్వదు. సో ఇప్పుడైతే వెళ్తున్నా, అయితే డీలో వేసినాను. సో జస్ట్ ఇప్పుడు నేను బ్రేక్ వదిలినా, వెహికల్ ఇస్ మూవింగ్. ఇప్పుడు నన్ను చూడండి, సో ఈ యొక్క ల్యాగ్ అనేది ఓకే. అండ్ ఈ యొక్క ప్రైస్కి మనము దీనికంటే మించిన గేర్ బాక్స్ అడగలేము, ఎందుకంటే ప్రైస్ మళ్ళీ చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనము సడన్గా హైవే మీద ఏదైనా కట్ తీయాలనుకున్నా కూడా ఇలాంటి ఐసిఎన్జి వెహికల్స్ అండ్ విత్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ అది కొంచెం డేంజరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దాని యొక్క స్పీడ్ని కంప్లీట్గా 0 చేశాను. సో స్పీడ్ అయితే 0 చేస్తా కదా, ఇప్పుడు నేను ఒకటేసారి ఫుల్గా యాక్సిలేషన్ ఇస్తాం అన్నమాట. ఇది ఎంతసేపటికి 60కి వెళ్తుందో చూద్దాం. 100 చాలా దూరమైన మాట. ఫస్ట్ 60కి ఎంతసేపు వెళ్తుందో చూద్దాము. 1 2 3 గో. సో జల్దీనే వచ్చింది, నాకు తెలిసి మోస్ట్లీ 10 సెకండ్స్ పట్టి ఉంటుంది, 10 or 11 సెకండ్స్. కాకపోతే నీకు ఇంజన్ నాయిస్ అనేది హెవీగా వచ్చేస్తుంది క్యాబిన్ లోపలికి. ఎందుకంటే ఈ వెహికల్ బేసిక్గా స్లో స్టడీ పీస్ఫుల్ మైండ్తో నడపడానికి మాత్రమే తయారు చేస్తారు. అంటే దీనికి ఏదైతే గేర్ బాక్స్ చేయడం జరిగిందో, దీనికి ఏదైతే ఇంజన్ వీల్ వాడడం జరిగిందో, 3 సిలిండర్ ఇంజన్, ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు, ఎఫిషియన్సీ ఓరియంటెడ్. అలా అని చూసి మనం మరి దీనికి మైలేజ్ ఎంత వస్తుందని చూస్తేనైతే ఇందాకైతే మనకి 11 యావరేజ్ చూపించింది. హైవేస్ కానీ అన్నిటికీ వాడేసుకోవచ్చు ఈ కార్ని. సేఫ్టీ వైజ్ అయితే 100% మనము 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఈవీడీ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి అక్కడ మనకి ఏం టెన్షన్ లాంటివి ఏమి ఉండవు. అండ్ హ్యాండ్లింగ్ ఇవన్నీ ఫైన్. కానీ మీకు ఒకసారి బ్రేకింగ్ చూపిస్తా. సో నేను ఈ యొక్క వెహికల్ని 80 స్పీడ్లో అయితే బ్రేక్ అయిపోతున్నా. ఫస్ట్ మనకి స్ట్రైట్ అవుట్ రావాలి. స్ట్రైట్ అవుట్ వచ్చింది. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 2 1. ఇమీడియట్గా అయితే వెహికల్ ఆగింది. అంటే నువ్వు లేచిన వెంటనే అదే స్పాట్ లాగదు, దాని యొక్క సేఫ్టీ టర్మ్స్ చూసుకొని మరి దన్న బ్రేక్ వేసుకుంటూ వెంటనే ఆపేసింది. పెద్ద డిస్టెన్స్ ఏం కవర్ చేయలే. ఒకసారి మీకు దీని యొక్క విజువల్ బయట నుంచి చూపిస్తాను. సో మనమైతే మొత్తానికి టాటా టియాగో పెట్రోల్లోకి అయితే వచ్చా. కొన్ని నేను క్రిస్టల్ క్లారిటీగా చెప్తా, అవి మాత్రం ఖచ్చితంగా వినండి. సో మీరు కానీ పెట్రోల్లో నీకు ఇక్కడ కనబడుతుందా, ఇది 5 స్పీడ్ మాన్యువల్. సో ఇది కాకుండా నీకు 5 స్పీడ్ ఏఎంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బేసిక్గా ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, ఈ కార్కి దీనికి ఉన్న కాంపిటీషన్ కార్స్కి చూస్తున్నైతే మీ అందరికీ తెలిసిందే బెలినో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని సేఫ్టీని పక్కకు పెడితే అది ఇచ్చిన స్మూత్నెస్ కానీ, అది ఇచ్చిన పికప్ కానీ అసలు అది నడుపుతుంటే ఒక బటరీ స్మూత్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ ఒక ఫీలింగ్ నీకు ఈ కార్లో ఖచ్చితంగా దొరకదు. అది డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ అనుకుందాం. ఇంకోటి, నీ కారు ఎవరికి అంటే అన్ని ఫీచర్స్ కావాలి, నాకు డ్రైవింగ్లో కొంచెం తేడా ఉన్నా ప్రాబ్లం లేదు, చాలా కొంచెం తేడా ఉన్నా, అట్లా కాకుండా నాకు స్పేస్ ఎక్కువ ఉండాలి అండ్ డ్రైవింగ్ ప్లెజర్ ఉండాలి అనుకుంటేనైతే ఖచ్చితంగా నువ్వు వేరే కంపెనీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే మన దగ్గర పెట్రోల్ మాన్యువల్ ఉంది. ఫిగర్స్ వచ్చేసి 85 HP అండ్ 113 దీని యొక్క న్యూటోమీటర్, ఎగ్జాక్ట్లీ కంపేర్ టు గ్లాన్జా అండ్ బెలినో. సో ఇప్పుడైతే మనం ఒకసారి డ్రైవ్ చేద్దాం. చేసిన తర్వాత ఒకసారి నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. ఎందుకంటే నేను ఇందాక మీకు ఏదైతే సిఎన్జి ఏఎంటీ నడిపానో అది ఆబ్వియస్లీ తెలిసిందే, మనకి సౌండ్ హెవీగా వస్తుండే లోపలికి క్యాబిన్ లోపలికి. ఒకవేళ నువ్వు ఎక్కువ డిమాండ్ చేసినప్పుడు, లేదంటే దాని యొక్క గేర్ షిఫ్టింగ్ నీకు ఆ ల్యాగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, గేర్ షిఫ్టింగ్ మనమే చేస్తాం కాబట్టి చూద్దాం. అంటే బేసిక్గా వెహికల్ అనేది ఫస్ట్ టైనీ ఉంటుంది, చాలా టైనీ. పెద్దగా మనం కాన్సన్ట్రేషన్ పెట్టిన వస్తుంది అటు నుంచి ఇటు, మొత్తం అంతా మన కంట్రోల్లోనే, మన ఐ కంట్రోల్లోనే ఉంటుంది. క్యాబిన్ కూలింగ్ మంచిగా అవుతుంది, లుక్స్ బాగున్నాయి, ఫీచర్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. స్పేస్ మాత్రం యాక్చువల్గా బ్యాక్ సీట్ చూసినా కూడా మీరు
ఈ కరెక్ట్గా నలుగురు పోవడానికి మాత్రమే, అండ్ విత్ అ వెరీ మినిమల్ అమౌంట్ ఆఫ్ లగేజ్. మంచిగా ఉంది. ఐ మీన్ మాన్యువల్ ఎప్పుడైనా నీకు ఆ ల్యాగ్ ఉండదు, ఎందుకంటే నీ డిమాండ్ తగ్గట్టు నువ్వు కదా గేర్ షిఫ్ట్లు చేసుకునేది. సో పెద్ద ఫరక్ ఏం పడుతుంది. కాకపోతే ఈ రోజు పెరుగుతున్న ట్రాఫిక్కి మాత్రం 100% మాన్యువల్ రికమెండ్ చేయాలి. లాంగ్ రన్లో మీకే అనిపిస్తుంది ఆటోమేటిక్ తీసుకుంటే అయిపోయేది కదా అని. ఎప్పుడో ఒకసారి తీసేటోళ్ళకైతే పెద్ద ఫరక్ పడదు, కానీ రెగ్యులర్గా ఎవ్రీ డే వితౌట్ ఎనీ డౌట్ తీస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి అర్థమైద్ది ఆటోమేటిక్ యొక్క వాల్యూ ఏందో. ఇంకేమైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటే సింపుల్, వెరీ సింపుల్. నీకు ఈవీలో వైర్లెస్ ఛార్జింగ్ లేదు, సిఎన్జీలో వైర్లెస్ ఛార్జింగ్ లేదు, టైం పడుతుంది ఏమి ఇవ్వడానికి. ఇక్కడ పెట్రోల్లో మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు నా ఫోన్ ఇక్కడ ఉంది కదా, ఇట్లా పెట్టంగానే నీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుతుంది, అదొకటి. అండ్ ఇక్కడ నీకు బేసిక్గా ఆ కార్లో సిఎన్జీ బటన్ ఉండేది, దీంట్లో ఆ సిఎన్జీ బస్ మిస్సింగ్ అవుతుంది. ఇంకో మేజర్ డిఫరెన్స్, చాలా మేజర్ డిఫరెన్స్ రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి దీనికి మాత్రమే, పెట్రోల్ కార్కి మాత్రమే మనకి అలాయ్ వీల్స్ దొరుకుతాయి. అంటే కరెక్ట్గా ఏదైతే మెషిన్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయో అవి మాత్రమే నీకు పెట్రోల్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సిఎన్జీ అండ్ ఈవీలో మాత్రం నీకు క్యాప్స్ అవైలబుల్ ఉంటాయి. చూడ్డానికి యాస్టిస్ దీనికి వచ్చిన వీల్స్ లెక్క కనబడితే కానీ కానే కాదు, దోస్ ఆర్ క్యాప్స్ అండ్ దీస్ ఆర్ యాక్చువల్ అలాయ్స్. ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే ఈవీలో కానీ సిఎన్జీలో కానీ బూట్ స్పేస్ ఇస్ కంప్లీట్లీ కాంప్రమైజ్డ్, కానీ ఈ పెట్రోల్లో మాత్రం నీకు 242 లీటర్స్ అయితే మనకు బూట్ స్పేస్ ఉంది. మెయిన్గా ఏంటంటే 2 లగేజ్లు పెట్టుకొని కొంచెం సామాన్లు కూడా పైకి బిల్డ్ చేసుకోవచ్చు, సో అక్కడ మనకు ప్రాబ్లం లేదు. మళ్ళీ ఐ విల్ రిపీట్, మళ్ళీ నేను అదే చెప్తాను నీకు, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంతా యాజ్ ఇట్ ఈస్. ఈ ఒక ఎలక్ట్రిక్ వెహికల్కి నీకు ప్లెయిన్ బంపర్స్ వస్తాయి అంతేగాని కలర్స్ మాత్రం క్రేజీగా తీసుకొచ్చిండు. అది న్యూ జెన్జీ కానీ మనకు కానీ కొత్తదనం ఇవ్వడానికి. సో డ్రైవింగ్ వైజ్ అయితే చెప్తున్నా కదా, అండ్ మెయిన్గా నీకు హ్యాండ్ బ్రేక్ మీదనే ఈ యొక్క వెహికల్ని మనం మొత్తం స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నీకు ఇక్కడ డెడ్ పెడల్కి కూడా ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ డెడ్ పెడల్ కూడా హాయి కాలు పక్కకు పెట్టుకోవచ్చు ఈవెన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. క్లచ్ మాత్రం ఎఫర్ట్లెస్ ఉంది, అంటే స్మూత్ ఇట్లా, అంటే కేబుల్ క్లచ్ అనుకుంటున్నాను అయితే మరి చాలా ఎఫర్ట్లెస్. అంటే నీకు అసలు లెగ్ అనేది అసలు పెయిన్ రాదు, ఎందుకంటే ఇంకా ప్రెషర్ బిల్డప్ అవ్వట్లేదు కాబట్టి. స్టీరింగ్ మాత్రం ప్రాపర్ రెస్పాన్స్ అవుతుంది, ఈజీగా టర్న్ చేసుకోవచ్చు కార్ని. సస్పెన్షన్స్ ఈ కార్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా అయితే వెళ్ళి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నీకు విజన్ ఏదైతే ఉంటుందో కళ్ళతో చూడడానికి మంచి హ్యూజ్ మిర్రర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట ఫ్రంట్ విండ్షీల్డ్ మనకి. సో మంచిగా అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తా, ఇప్పుడు నేను 360 డిగ్రీ కెమెరా ఆన్ చేస్తా, జస్ట్ లుక్ ఎట్ ద క్లారిటీ. ఎంత బ్యూటిఫుల్ క్లారిటీ ఇచ్చారంటే అది బ్యూటిఫుల్ క్లారిటీ ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్ బై స్టాండర్డ్. అండ్ మనము బ్లైండ్ స్పాట్ మానిటర్ అయితే లెఫ్ట్ వ్యూ అండ్ రైట్ వ్యూ రెండు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో సేఫ్టీ వైజ్ కూడా మనకి దీంట్లో అంతా ఫుల్గా ఎక్కడికక్కడ బిల్డప్ చేసేది ఉంది. ఏమిటిగా తెలిసి చాలామందికి ఉంటారు, అది ఓకే. అంటే పెద్దగా ఐ మీన్ ఎవ్రీడే ఆఫీస్ అప్ అండ్ డౌన్కి కానీ లేకపోతే కొత్త వాళ్ళకి కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకైతే సఫిషియంట్. ఆ పవర్ ల్యాగ్ ఉండద్దు కానీ నా బడ్జెట్లో ఇంతనే కావాలి విత్ ఆల్ ఫీచర్స్ అంటే దీంట్లో పెట్రోల్లో నువ్వు మాన్యువల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ సిఎన్జీలో కూడా మాన్యువల్ ఉంటుంది నీకు 5 స్పీడే. సో అది సంగతి. అండ్ మిగతావన్నీ నేను ఆల్రెడీ మళ్ళీ అది సీట్ ఇది డోరు అది టైర్ అని చెప్పడం కంటే మనం ఆల్రెడీ చెప్పేసాం కదా వేరే కార్స్లో సేమ్ టు సేమ్ స్కిన్, పవర్ ట్రైన్స్ మారుతున్నాయి అంతే తప్పించి ఇంకేమీ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే నా కంక్లూజన్ ఏంటి అంటే ఈ కార్ ఎవరికి అని చెప్తానైతే, కొంతమంది హై ఎండ్ కార్స్ కావాలని కూర్చుంటారు, వాళ్ళకి మాత్రం బడ్జెట్ కరెక్ట్గా ఇంతనే పెట్టుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 9 lakhs పెట్టుకొని నాకు ఎవ్రీ ఫీచర్ కావాలి, చూడడానికి బాగుండాలి, ఐ మీన్ ఎక్కడికక్కడ మంచి బ్యూటిఫుల్ ఇంటీరియర్స్తో ఉండాలి, అండ్ డ్రైవింగ్లో లైట్గా కాంప్రమైజ్ అవ్వడానికి నేను రెడీగానే ఉన్నాను అనుకో, ఈ కార్ నీకు. స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్నైతే ఆబ్వియస్లీ మనకి వేరే కాంపిటీటర్స్ వాళ్ళ కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది మాత్రం కొంచెం అంటే ఈ వెహికల్ తెలిసిందే, టియాగో ఇప్పుడేమో వీళ్ళు కొత్తగా సర్ప్రైజ్ చేయలేమని ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న బండే అప్డేట్ చేసి వదిలేరు. అప్డేట్ మాత్రం చాలా అద్భుతంగా నీట్గా చాలా టైం పెట్టుకొని అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేనైతే ఆగి ఉన్నా కదా, 3 cylinder ఇంజిన్ కాబట్టి నీకు ఆగితేనే నీకు ఆ వైబ్రేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్దామన్న వాటర్ బాటిల్ ఏం లేవు, చాలా లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్, పెద్ద దాంతో మనకు వచ్చిన పెద్ద లాస్ ఏం లేదు. అండ్ డ్రైవింగ్లో నీకు అసలు అది తెలియదు అనమాట. సో అది సంగతి. సో ఎవ్రీ ఫీచర్ అయితే మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ అయితే మనకి కార్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఎవరైనా కొత్త కార్ ప్లాన్ చేస్తున్నారంటే నువ్వు ఒకవేళ దీన్ని ఇష్టపడ్డావా లేకపోతే ఇష్టపడితే దానికి రీజన్ ఏందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అందాక ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.